ఒకప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేసిన హీరోయిన్ సాంఘవి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? 1990లలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన సాంఘవి 'కొక్కరికో' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తమిళంలో అజిత్ కుమార్‌తో చేసిన 'అమరావతి' భారీ హిట్ అవ్వడంతో ఆమె కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయింది. అలాగే విజయ్‌తో 'రసికన్', తెలుగులో 'తాజ్ మహల్' వంటి సినిమాలతో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. కానీ ఆమెకు అసలైన గుర్తింపు తెచ్చింది మాత్రం 'సింధూరం' సినిమా. రవితేజతో కలిసి చేసిన ఆ మూవీ ఆమెను స్టార్గా నిలిపింది. సూర్యవంశంలో వెంకటేష్ సరసన చేసిన పాత్ర కూడా చాలా పాపులర్ అయింది. కానీ ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలు చేయడంతో కెరీర్ కొంచెం స్లో అయింది. 2016లో పెళ్లి చేసుకున్న సాంఘవి ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్లో సెటిల్ అయింది. ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది. గుర్తుపట్టలేనంతగా లుక్ మారింది. అయితే ఒకప్పుడు 80కి పైగా సినిమాలో నటించిన ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో మాత్రం ఇంకా అలాగే నిలిచిపోయింది. ఒకప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేసిన హీరోయిన్ సాంఘవి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? 1990లలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన సాంఘవి 'కొక్కరికో' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తమిళంలో అజిత్ కుమార్‌తో చేసిన 'అమరావతి' భారీ హిట్ అవ్వడంతో ఆమె కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయింది. అలాగే విజయ్‌తో 'రసికన్', తెలుగులో 'తాజ్ మహల్' వంటి సినిమాలతో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. కానీ ఆమెకు అసలైన గుర్తింపు తెచ్చింది మాత్రం 'సింధూరం' సినిమా. రవితేజతో కలిసి చేసిన ఆ మూవీ ఆమెను స్టార్గా నిలిపింది. సూర్యవంశంలో వెంకటేష్ సరసన చేసిన పాత్ర కూడా చాలా పాపులర్ అయింది. కానీ ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలు చేయడంతో కెరీర్ కొంచెం స్లో అయింది. 2016లో పెళ్లి చేసుకున్న సాంఘవి ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్లో సెటిల్ అయింది. ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది. గుర్తుపట్టలేనంతగా లుక్ మారింది. అయితే ఒకప్పుడు 80కి పైగా సినిమాలో నటించిన ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో మాత్రం ఇంకా అలాగే నిలిచిపోయింది.